ప్రియమైన దేవుని వారలారా, కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరట నా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటల్లోనికి వెళ్దామండి. అందరు కళ్ళు మూసుకున్నట్టయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, ఇంత చక్కటి సమయాన్ని సందర్భాన్ని మాకు దయచేసినందుకు వందనాలు తండ్రి. గడిచిన కాలం నుంచి మమ్మల్ని కాచి దాచి కాపాడి మరలా మీ సన్నిధిలోనికి తీసుకొచ్చినందుకు వందనాలు తండ్రి. నీ అమూల్యమైన మాటల ద్వారా అంత్యకాలమున ఎలాంటి అపాయకరమైన పరిస్థితుల్లో మానవ బ్రతుకులు ఉన్నాయో నిజమనుకుంటూ మేము పాటిస్తున్న అనేక విషయాల్లో నువ్వు చెప్పని అనేక విషయాలను మేము ఏ విధంగా పాటిస్తున్నాము, మా సమయాన్ని ఏ విధంగా వ్యర్థము చేసుకుంటున్నామో నీ వాక్యాన్ని బట్టి హెచ్చరింపబడుతుండగా వినబడుతున్న ఆ మాటలను బట్టి మా జీవితాలను మార్చుకునగలటకు సహాయం అనుగ్రహించండి తండ్రి. జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాము. ఆది నుంచి అంతం వరకు విజయోత్సవంగా ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ మరలా తండ్రిని పిలుచుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారని ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరట నా వందనాలు. ఈరోజు కొన్ని విషయాలు అంచె దినాల కోసము బైబిల్ గ్రంథంలో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో కొన్ని విషయాలైతే నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. నిన్నటి దినాన ఆదివారపు ఆరాధనలో నిజమైన విశ్వాసం ఎలా ఉంటుంది, నకిలీ విశ్వాసం ఎలా ఉంటుంది, అంచె దినాల్లో ప్రభు తాను వచ్చేటప్పుడు నేను విశ్వాసమును కనుగొందుననే మాట ఎందుకు మాట్లాడాడు, ఈరోజు కోట్ల మంది విశ్వాసము ఆయన కంటికి కానరాలేదా అనే విషయాన్ని బైబిల్ ప్రకారం మనం ఆలోచించాం. అందులో మనకి ఎక్కువగా వినబడిన విషయం ఏంటంటే మనుషులు దేవుడు చెప్పిన దానికన్నా దేవుడు చెప్పని దాని వైపే ఇంట్రెస్ట్ అనేది చాలా ఎక్కువగా చూపిస్తూ 66 గ్రంథాల్లో ఉన్నది మనకి సరిపోలేదు అనుకుంటున్నామేమో, 67వ గ్రంథం దేవుడు రాయించని గ్రంథంలోని విషయాలనేవి ఈరోజు మన బ్రతుకులో కనబడుతూ ఈరోజు కూడా అలాంటి ఒక సంఘటనని ఆలోచన చేద్దామండి. ఒక క్రైస్తవుడు తాను భక్తి చేస్తున్నాననుకుంటూ ఆ భక్తి విషయంలో ఎలా పొరబడిపోతున్నాడు, అనగా దేవుడు చెప్పినదేంటి, మనిషి చేస్తున్నదేమిటి. మనం ఎక్కడైనా ఒక తెలియని మార్గంలో ఒక తెలియని ప్రాంతానికి మనం వెళ్తున్నప్పుడు ఒక దిక్సూచిని మనం వాడుతూ ఉంటాం. ఆ దిక్సూచి ఏం చేస్తుందంటే మనం ఎలా నడవాలో ఎలా వెళ్ళాలో మనకి దారి చూపిస్తూ ఉంటుంది, అంతేనా కాదండి. అది చెప్పిన దారి కాకుండా ఒకదాన్ని మనం మిస్ చేసినా సరే గమ్యానికి వెళ్తామా? అది చెప్పిన దాంట్లో ఒకదాన్ని నువ్వు మిస్ చేసినా, అది చెప్పిన దాంట్లో ఒకదాన్ని నువ్వు పాటించకపోయినా గమ్యస్థానానికి ఎలాగైతే చేరుకోవో, బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించిన మాటల్లో కూడా ఆయన చెప్పిన దాన్ని కాకుండా ఆయన చెప్పని దాన్ని పాటిస్తే పరలోకం కూడా అలాగే వెళ్ళము. ఇది నేను చెబుతున్న మాట కాదు, బైబిల్లోని ఒక చిన్న మాటను చూపించి నేను ముందుకు వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాను. చూడైతే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని చదవగలిగితే ఏమంటున్నాడో చూద్దామండి. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక. దేవుని విషయంలో మనం ఎలా ఉండాలి అంటే ఇక్కడ చెబుతున్నాడు, జ్ఞానము కలిగిన వారిగా ప్రవర్తించాలంటే. ఒక మెచ్యూర్డ్ పీపుల్ ఎలాగైతే ఆలోచిస్తారో దేవుని విషయంలో కూడా అలాగే ఆలోచించాలి. ఎందుకంటే అక్కడ ఒక మాట చెబుతున్నాడు, ఉపదేశములు అనేకులు ఉన్నప్పటికీ అందులో ఏవి కూడా ఉన్నాయంటే కల్పించినవి కూడా. కొంతమంది బైబిల్లో లేని విషయాలు దేవుడు చెప్పాడని మాట్లాడుతూ ఉంటారు. నిజానికి ఆ విషయాలకు బైబిల్కు అసలు సంబంధమే.
కొంతమంది తమ వ్యక్తిగత జీవితాలకు దేవుని మాటలను ఆపాదిస్తూ ఉంటారు. ఇవన్నీ ఏంటి అంటే బైబిల్ ప్రకారం మనం ఆలోచించగలిగితే కల్పింపబడిన ఉపదేశాలు. ఇవి మనిషిని ఏం చేస్తాయంటే మోసము చేస్తాయి. ఎప్పుడు చెబుతూ ఉంటాను, సువార్త అనేది సత్యము. సత్యంలో ఏముండదంటే మోసం ఉండదంట. సత్యం అనేది ఒక వెలుగైతే ఆ వెలుగులో చీకటి ఉండదు. సరైన ఉపదేశంలో, సరైన వాక్యంలో ఏముండదంటే చీకటి, కానీ సరైన ఉపదేశంలో ఏముండదంటే మోసము ఉండదు. మనుషులు ఎలా మారిపోతారంటే అంచె దినాల్లోనికి వెళ్ళిపోయేసరికి ప్రపంచంలో ప్రతిదీ వ్యాపారం అయిపోయినట్టు, ప్రపంచంలో ప్రతి దాన్ని మనిషి ధనము కోసము, ఆనందము కోసం వినియోగించుకున్నట్టుగా దేవుని ఉపదేశము కూడా ఏమైపోయిందంటే ఈరోజు వ్యాపారము అయిపోయింది. అంతేనా కదండి? ఈరోజు ప్రపంచంలో ఒకప్పుడు త్రాగునీరు ఉచితముగా దొరికేది. రాను 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 ఏమైందంటే వ్యాపారము అయిపోయింది. ఈరోజు ఉచితమైన స్వచ్ఛమైన గాలి దొరుకుతుంది. మరికొన్ని రోజులకు అది కూడా వ్యాపారం అయిపోయే రోజులు వచ్చేస్తాయి. యేసుక్రీస్తు వారు ఈ సువార్తను, మంచి సువార్తను ఉచితముగా ఇచ్చి లోకానికి వెళ్ళాడు. ఈరోజు అది ఏమైపోయిందంటే వ్యాపారం అయిపోయిందండి. ఎంత గొప్ప వ్యాపారం అయిపోయిందంటే మంచి లాభదాయకమైన వ్యాపారం. అనేక మంది దీని ఒక వ్యాపారముగా చూసి ఇందులోనికి రావాలనుకుంటున్నారు. కానీ ఆయన అంటున్నాడు, ఈ ఉపదేశములు కానీ ఈ మాయోపాయములు కానీ నేను ఇచ్చినవి కాదు. అంచె దినాలకు వెళ్ళేసరికి మనుషులు ఎలా మారిపోతారంటే విశ్వాసానికి అర్థం మారిపోతుంది, భక్తికి అర్థం మారిపోతుంది, ప్రేమకు అర్థం మారిపోతుంది, వాక్యానికి ఏం మారిపోతుందంటే అర్థం అనేది మారిపోతుంది. అలా మారిపోయింది కాబట్టి సమాజంలో ఒక వ్యక్తి వాక్యం చెప్పబడిన వెంటనే హృదయంలో పొడవబడవలసిన వాడు అదే వాక్యాన్ని హృదయంలో గుర్తు పెట్టుకోలేక ఇంటికి వెళ్ళిపోతున్నాడంటే వాక్యము కూడా ఏమైపోయిందంటే ఈనాటి కాలంలో కలుషితం అయిపోయింది. ఉపదేశాలు కూడా ఏమైపోయాయంటే అక్కడ చెబుతున్నాడు మారిపోయాయి. వాక్యం ఉండవలసిన చోట, జీవము కలిగిన జీవాహారమైన వాక్యం ఉండవలసిన చోట వాక్యం లేదండి. గాలి మాటలు, మనుషులకు నచ్చే మాటలు వచ్చేసాయి. ఒక ఆహారంలో పౌష్టికాహారం లేకపోతే, అందులో బలం లేకపోతే ఎంత ఆహారం తిన్నా ఒంటికి ఎలాగైతే బలము రాదు, నిజమైన వాక్యము లేని చోట ఏం జరగదంటే ఆత్మలనేవి బలాన్ని చేకూరడు. నిన్నటి దినాన మనం మాట్లాడుకున్నట్టు విశ్వాసం అనేది వేరు పారదు. విశ్వాసం అనేది వేరు లేని చోట గాలి వచ్చినప్పుడు పొట్టు చెదరబట్టినట్టుగా అదంతా కూడా ఎగిరిపోతూ. ఆలోచన చేద్దామండి ఎలా మోసపోతున్నామో. అంచె దినాలు అసలే పౌలు గారు అనేక సార్లు మాట్లాడుతూ అంచె దినములు ఎలాంటివంటే అపాయకరమైన కాలములు వచ్చును. ఆ కాలంలో వాక్యపు వెలుపలి వారు మాత్రమే కాదు, వాక్యాన్ని బోధించే వారి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా మనము ఆలోచన చేద్దామండి. ఏ ఏ విషయాల్లో ఈరోజు మనం మోసపోతున్నామో ఈరోజు మన దాకానే మనం వద్దాం. ఏ ఏ విషయాల్లో ఒక క్రైస్తవుడిగా దేవుడు చెప్పినదేంటి, మనం జరిగిస్తున్నదేమిటి? ఎప్పుడూ కూడా మనిషిని మాట మీద ఆధారపడకూడదండి. ప్రారంభ శతాబ్దపు సంఘంలో పౌలు గారు కానీ అతనితో ఉన్న పరిచారకులు కానీ వాక్యం చెప్పేటప్పుడు ఆ కింద ఉన్నవారు గుడ్డిగా దాన్ని ఫాలో అవ్వకుండా వాళ్ళు ఏం చేసేవారంటే పౌలు చెబుతున్నది వాక్యంలో ఉన్నదా లేదా వాళ్ళు పరిశీలిస్తూ. ఈరోజు మనము పరిశీలన చేయాలి. మనిషిని మాట మీద మనం బేస్ అయిపోతే నిన్న దినాన మనం మాట్లాడుకున్నట్టు ఆ వ్యక్తి పరలోకి వెళ్ళిపోతాడేమో, కానీ మనం పరలోకం వెళ్ళే అవకాశము లేదు. ఒకడు భక్తిగా మాట్లాడుతున్నాడు, భక్తి చేస్తున్నాడు, అతన్ని చూసి మనం పరలోకం వెళ్ళిపోతామా అంటే అవ్వదండి. ఆ వ్యక్తి పరలోకానికి వెళ్ళొచ్చేమో, కానీ నువ్వు భక్తిగా, నువ్వు నిజాయితీగా, నువ్వు వాక్య ప్రకారం ఉంటేనే నీ జీవితం అనేది పరలోకానికి. ఎలా తప్పుద్రోవ పట్టాము, దేవుడు చెబుతున్న విషయాలేమిటి, మనము జరిగిస్తున్న విషయాలేమిటి? ఈరోజు ఈ అంత్యకాల దినాల్లో దేవుని సువార్తకు అత్యంత ఆటంకిగా, అత్యంత ప్రాబ్లంగా మారిపోయింది ఏంటంటే ఎక్కడో బయటది కాదండి. దేవుని సువార్తకు ఆటంకాల్లో మొట్టమొదటి లిస్టులో మొట్టమొదటి పేరేంటో తెలుసా? మన శరీరం అనే.
ఎవరో బయటవాడు కాదండి, ఎవరో బయట వ్యక్తి వచ్చి దేవుళ్ళలో మనం ఎదగనివ్వటం లేదు, ఎవరో బయట వ్యక్తి వచ్చి నాకు శోధనిస్తున్నాడు, ఎవరో బయట వ్యక్తి వచ్చి నన్ను దేవుళ్ళలో ముందుకు వెళ్ళనివ్వటం లేదని చెప్పడం కాదు. ముందు ప్రాబ్లం ఎక్కడుందంటే మన శరీరాల్లోనే. మనం నమ్ముకున్న యేసుక్రీస్తు వారేమో ఇదే శరీరాన్ని ఉపయోగించుకొని 3.5 సంవత్సరాల్లో ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి సువార్త చేసి ఆయన వెళ్ళిపోయాడు. ఈరోజు 30 సంవత్సరాలైనా ఈ శరీరాన్ని కంట్రోల్ చేయలేక మనం ఏం చేస్తున్నామంటే దేవుని మాటల్ని పక్కన పెడుతూ, అసలు బైబిల్లో మనకు ఒక రూల్ ఉందండి. ఏమనంటే రోమాపత్రికలు అంటూ ఏమంటాడంటే ఈ శరీరమును మీరు ఏం చేయాలంటే సజీవ యాగముగా దేవునికి మీరు సమర్పించుకొని, ధనాన్ని ఇస్తున్నాము, ఇళ్ళని ఇస్తున్నాము, మనుషులు సంపాదించే వాటిని ఇస్తున్నాం, కానీ శరీరాన్ని ఇవ్వలేకపోతున్నాం. ఎందుకంటే శరీరాన్ని అర్పణగా మార్చే ప్రక్రియలో మనం ఏమైపోయామంటే విఫలమైపోయి, ఏ ఏ విషయాల్లో మనం విఫలమైపోయామో, మన శరీరం దేవుడు దేవాలయం అన్నాడు, మన శరీరం దేవునికి అంకితం అన్నాడు. మరొక పౌలు గారి మాటలు ఆయన అంటూ ఉంటాడు ఏమనంటే, ఇకను జీవించువాడు నేను కాదు కానీ నా యందు క్రీస్తే జీవించుచున్నాడు. అలాంటి శరీరంలో ప్రభు ఉండలేకపోతున్నాడంటే దేవుని మందిరముగా ఆయన బైబిల్లో రాయించుకున్న మాటలను బట్టి దేవుడు ఉండవలసిన హృదయంలో సాతాను ఉన్నాడంటే దేవుడికి అర్పణగా ఇవ్వవలసిన ఈ శరీరాన్ని మన సొంత పనులకు మనం ఉపయోగించుకుంటున్నామంటే అసలు ఈ శరీరంలో తప్పెక్కడ జరుగుతుంది? అసలు వాక్యమే శరీరాన్ని ఎలా మలచమని చెప్పింది, మనం దీన్ని ఎలా మలుస్తున్నాము? ఒక 4 విషయాలు ఈరోజు మనం మాట్లాడుకుందామండి. శరీరాన్ని ఉపయోగించమని దేవుడు ఏమని చెప్పాడు, మనం దాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నాము? ఎప్పుడు చెబుతూ ఉంటాం కదా, తయారు చేయబడిన వస్తువుని ఎలా వాడాలో ఒక మాన్యువల్ ఇస్తాడు కదా. ఈ శరీరాన్ని తయారు చేసిన వాడు ఎవరంటే ఆదికాండంలో మనం చదువుకున్నప్పుడు అసలు ప్రారంభ శరీరం ఎలా తయారైందంటే దేవుడు మంటిని తీసి ఒక బొమ్మను చేశాడంట. ఆ బొమ్మలోనికి తనదైన వాయువును ఊది ఆ యొక్క బొమ్మను ఏం చేశాడంటే జీవాత్మగా జీవించువాడిగా, అంటే ఈ శరీరానికి మ్యానుఫ్యాక్చరానికి ఈ శరీరాన్ని తయారు చేసిన వ్యక్తి ఎవరంటే దేవుడు ఏమని చెప్పుకోవాలంటే ఈ శరీరాన్ని ఎలా వాడాలి ఎలా వాడకూడదో కూడా అంతా ఎవరికి తెలుసు అంటే ఆకాశమందున్న దేవునికి. ఆలోచన చేద్దామండి, ఆయన ఎలా వాడమని చెప్పాడు, దాన్ని మనం ఎలా వాడుతున్నాము? అందులో 4 విషయాలు మీతో మాట్లాడతాను. శరీరంలో మనిషికి ఉపయోగపడే ఒక 4 విషయాలు మీతో మాట్లాడతాను. అందులో మొట్టమొదటిది ఏంటంటే కంటి చూపు. బైబిల్లో కంటి చూపు కోసం దేవుడు చెబుతూ ఏమంటూ ఉంటాడంటే, మరి కన్ను ఏంటంటే దేహానికి ఏంటంట దీపము. పూర్వ దినాల్లో మరి సాయంత్రం 6 అయిన తర్వాత దీపం లేకపోతే ఒక ఇంట్లో పనులు చేసుకోవడం చాలా కష్టం. అలాగే ఈ దేహానికి కూడా దీపం ఏంటంటే కన్నంట. కన్ను లేని వాడి కష్టాలు అన్నీ. యేసుక్రీస్తు వారు సువార్త చేస్తున్నప్పుడే 10 మంది గుడ్డి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఆయన దగ్గరకు రావడానికి చాలా కష్టపడుతున్నారు. వచ్చిన తర్వాత కూడా వారు గట్టిగా కేకలు వేస్తున్నారు, దావీదు కుమారుడా మమ్మల్ని స్వస్థపరచు. ఏది వినబడుతూ ఉంటుంది, అన్నీ వినబడుతూ ఉంటాయి, మాట్లాడగలడు, కానీ ఎదుట ఉన్న వ్యక్తి ఎవరూ కూడా తెలియదు. చీకటిలో బ్రతుకుతూ ఉంటారు. బైబిల్ భాషలో చెప్పాలంటే ఆ చీకటి అలాంటిదంటే భరించలేనంత గొప్పదిగా. మనకి కాసేపు కంటి చూపు, కాసేపు మందగిస్తేనే, కాసేపు కళ్ళు కనబడకపోతేనే చాలా భయపడిపోతూ ఉంటాం. అలాంటిది ఈ కన్ను ఎలాంటిదంటే శరీరానికి చాలా ప్రాముఖ్యమైనది. కళ్ళు లేని వాని జీవితంలో ఏముండదంటే వెలుగనేది. అలాంటి కంటిని మనం ఆలోచించగలిగితే దేవుడు చాలా చక్కగా తయారు చేశాడు. ఎంత చక్కగా అంటే ప్రపంచంలో ఇప్పటి వరకు కన్నును మించిన కెమెరా ఎక్కడా కూడా చాలా స్పష్టంగా కనబడుద్ది. ఇంకా చెప్పాలి అంటే మనం తయారు చేసుకున్న వస్తువుల్లో కూడా అప్గ్రేడ్స్ వస్తూ ఉంటాయి. అప్గ్రేడ్స్ అంటే ఒకదాని నుంచి అభివృద్ధి చెందుతుంది. కానీ దేవుడు ఇచ్చిన కన్ను ఎంత గొప్పదంటే ప్రతి దానికన్నా పై స్థాయిలో దేవుడు మన కంటిని
దూరాన ఉన్న వాటిని గుర్తిస్తున్నాము, దగ్గర ఉన్న వాటిని గుర్తిస్తున్నాము. ఒక క్షణంలో, ఒక రెప్పపాటు క్షణంలో చూసిన దాన్ని కూడా మనం గుర్తించుకుంటున్నామంటే దేవుడి కంటిని ఎంత బాగా చేశాడంటే, ప్రపంచంలో కళ్ళు లేని వాడికి మాత్రమే ఈ కళ్ళ యొక్క విలువ అనేది తెలుస్తూ. ఎప్పుడైనా ఆలోచించారు దేవుడు అసలు మనిషికి కంటిని ఎందుకు ఇచ్చాడు? ఎందుకంటే ప్రపంచంలో దేవుని చేత చేయబడిన అనేక జంతువులు ఉన్నప్పటికీ, వాటికి కళ్ళు ఉన్నప్పటికీ మనిషి అంత బాగా ఏవి కూడా కంటిని వాడలేవు. కొన్ని జంతువులకి మనకన్నా పెద్ద కళ్ళు ఉంటూ ఉంటాయి, కొన్ని జంతువులకి మనకన్నా స్పష్టమైన విజన్ ఉంటూ ఉంటుంది. కానీ మనిషికి మాత్రమే ఇంత అందమైన కళ్ళని దేవుడు ఎందుకు ఇచ్చాడు? మనిషి ఎందుకు వాడుతున్నాడు? ఆలోచన చేద్దామండి. కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. అసలు దేవుడు ఈ కంటిని ఎందుకు ఇచ్చాడు, మనం ఎలా వాడుతున్నామంటే ఒక మాటను మనం చూద్దామండి. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 37వ వచనాన్ని చదవగలిగితే ఏమంటున్నాడు చూద్దామండి. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. ఎలా వాడకూడదో ముందు తెలుసుకుందామండి. దావీదు అనే భక్తుడు అంటున్నాడంట, దేవా నాకు ఒక చిన్న సహాయము చేయండి అంటే, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళను వాటి నుంచి దూరముగా, నా కంటిని ఏం చేయాలంటే వాటి నుంచి కాపాడాలి. ఎందుకంటే ఈ కళ్ళు ఇచ్చింది వ్యర్థమైన వాటిని చూడడానికి. దేవుడు ఈ కంటిని ఒక పర్పస్ నిమిత్తం ఇచ్చాడంటే ఆ పర్పస్ వేస్ట్ అయిపోకూడదు. ఈ కంటిని దేవుడు ఇచ్చింది ఎందుకంటే విలువైన వాటిని చూడమని. కానీ మనుషులుగా మనం దేనికి అలవాటు పడ్డామంటే వ్యర్థమైన వాటిని చూడడానికి మన కంటిని ఎక్కువగా మనం ఉపయోగిస్తూ. వీటిలో కూడా వ్యర్థమైన విలువైన ఉంటాయా అంటే అవునండి. మన కంటికి ఇష్టమైనవైతే కంటికి కునుకు రాకుండా చూస్తాం. మన కంటికి ఇష్టం లేనిదైతే అది మన కళ్ళ ముందు ఎంత దగ్గరగా ఉన్నా సరే ఆటోమేటిక్గా కనురెప్పలు అనేవి పడిపోయి మనకు ఆటోమేటిక్గా నిద్ర అనేది వస్తూ. ఎక్కువగా దేవుని యొక్క సంఘములు ఇవి మనకు కనబడుతూ ఉంటాయి. సమాజంలో వారికి ఇష్టమైనది ఎక్కడైనా ఒక చోట ప్రదర్శింపబడుతుంటే కళ్ళు అప్పగించి మరి దాన్ని మనం చూస్తూ ఉంటాము. అది దేవుని వాక్యం దగ్గరికి వచ్చేసరికి ఆ కళ్ళు ఎందుకో చూడడానికి మనకు అంతగా సహకరించవు. మన కంటిని మనం ఎలా తయారు చేసేసామంటే వ్యర్థమైన వాటిని ఇష్టపడడానికి, చూడడానికి ఇష్టపడడానికి మనం తయారు చేసామండి. అందుకే వ్యర్థమైన వాటి మీద ఉన్నంత ఆసక్తి దేవుని వాక్యం మీద మనకి, వ్యర్థమైన వాటిని చూసేంత ఆసక్తి దేవుని యొక్క వాక్యం మీద ఉండదు. అలా ఉన్నవాళ్ళు బైబిల్లో దావీదు అంటున్నాడంట, నా కంటిని కాపాడు. యోబు అనే ఒక భక్తుడు అంటున్నాడంట, నా కంటితో నేను ఏం చేసుకున్నానంటే నిబంధన. ఎంత విలువైన కంటిని దేవుడు నీకు ఇచ్చాడంటే, ఆ కంటిని పోగొట్టుకున్న ఒక వ్యక్తి మరలా కంటిని సంపాదించాలి అంటే అతనికి అవి మ్యాచ్ కావాలి. మ్యాచ్ అయిన దాన్ని జాగ్రత్తగా ఆపరేషన్ చేసి మరలా ఈ దేహానికి అతకాలి. చాలా కష్టమైన ప్రక్రియ. ఒకసారి ఆ కన్ను దొరకకపోతే కొన్ని లక్షల రూపాయలు పెట్టి కొనుక్కున్న జాబితా కలిగిన మనుషులు కూడా ఎంతోమంది. మనిషి కూడా తయారు చేస్తాడు ఈరోజు ఒక కన్ను. ఎలాంటి కన్ను అంటే పెట్టుడు కన్ను, కేవలం చూడడానికి మాత్రమే కన్నులా కనబడుతుంది. కానీ లోపల విజన్ ఏది కూడా చక్కగా ఒక ప్లాస్టిక్ దాని మీద, ఒక సెరామిక్ దాని మీద కంటి పెయింటింగ్ని వేసి కంట్లో పెట్టుకుంటూ ఉంటారు. ఒక ఫేక్ ఐబాల్స్ పెట్టుకుంటూ ఉంటారు. వాటితో ఇంత అందంగా మనం చూడగలమా అండి? దేవుడు మనకి ఇచ్చిన ఈ శరీర విలువను ఒకసారి మనం విలువ గడితే మనకున్న రక్తానికి ఉన్న విలువేంటి, మానవుడిగా మనకున్న గుండెకున్న విలువేంటి, మనలో ఉన్న నరాలకున్న విలువేంటి. బైబిల్లో దేవుడు మట్టి నుంచి తీశాడని మాట్లాడుతూ ఉంటాం కదా, దాన్ని మన యెషయా గ్రంథంలో మనం చదువుకుంటున్నప్పుడు అనేక ఖనిజాలు కలిగిన మట్టిలో నుంచి మనిషిని తయారు చేశాడంట. అందుకే ప్రపంచంలో ఎక్కడో కదండి బంగారము, బంగారపు తాలూకు అవశేషాలు ఎక్కడ కూడా ఉన్నాయంటే మానవ శరీరంలో.
మానవ శరీర నిర్మాణాన్ని ఇప్పటికీ ప్రపంచ శాస్త్రవేత్తలు అర్థం చేసుకునే ప్రయత్నాన్ని చేస్తారు. ఎంతో సంక్లిష్టంగా మానవులలో ఉండే నరాల కోసం శాస్త్రవేత్తలు మాట్లాడుతూ వాటిని ఒకదానికొకటి తాడులా కట్టగలిగితే భూమిని 3 సార్లు చుట్టినంత చుట్టుకొలత కలిగిన నరాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. చాలా జాగ్రత్తగా సర్ది, చాలా జాగ్రత్తగా అమర్చి ఒక బొమ్మను పంపించినట్టుగా భూమి మీద దేవుడు మనల్ని పంపి, అందులో ప్రాముఖ్యంగా మన కళ్ళు దాని వెనకాల ఉండి అత్యంత చిన్న నరాలండి, ఆప్టిక్ నర్వ్స్ అని చెబుతూ ఉంటారు. మన కంటికి కనిపించినంత చాలా చిన్నవిగా ఉంటూ ఉంటాయి. ఆ చిన్ని నరాలతో మనం చూసే ప్రతి దృశ్యము కూడా ఎక్కడి వరకు వెళ్తుందంటే మన మెదడు వరకు. చాలా అద్భుతంగా, చాలా విలువైనదిగా. ఇంతకీ మనకు విలువ తెలియకపోయినా, మనకు దేవుని విలువ, కంటి విలువ, శరీరం విలువ తెలియకపోయినా దేవుడు విలువైనవి ఇవ్వడంలో మాత్రం ఏమాత్రమూ ఫెయిల్ అవ్వలేదు. ఈరోజు నీకు 2 కళ్ళు చక్కగా చూసే విధంగా దేవుడు తయారు చేసి కంటి చూపు కలిగిన వాడిగా భూమి మీద నిలబెట్టింది. వ్యర్థమైనవి చూస్తావని ఒక తల్లిదండ్రులు తమ పిల్లలకు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇచ్చే ప్రతి దానిని కూడా చూస్తూ ఉంటాడు. సరిగ్గా వాడుతున్నాడా లేదా? ఒక పుస్తకాన్ని హోంవర్క్ రాయడానికి కాకుండా బొమ్మలు వేయడానికి వాడాడు అనుకోండి, తల్లిదండ్రులు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎందుకంటే నేను ఇచ్చిన పర్పస్ ఇది. నేను నీకు బొమ్మలు వేస్తామనో, నేను నీకు ఒక సహోదరుడితో పాటు లేకపోతే నీకు తెలిసిన వారితో పాటు పిచ్చి గీతలు గీస్తామని ఈ పుస్తకాన్ని నేను ఇవ్వలేదు. ఈ పుస్తకం ఇవ్వడం వెనకాల ఒక పరమార్థం అనేది, దేవుడు కూడా కంటిని ఇవ్వడం వెనకాల ఒక పరమార్థం ఉందంట. ఆ పరమార్థం ఏంటి అంటే నువ్వు వ్యర్థమైనవి చూస్తావని కాదు. మరి ఏం చూడాలంటే ఇదే బైబిల్ గ్రంథంలో మనం ఆలోచించగలిగితే కంటిని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడని మనం చూడగలిగితే అదే కీర్తనల గ్రంథము 101వ అధ్యాయము 3వ వచనానికి మనం వెళ్ళగలిగితే కంటిని ఎందుకు ఇచ్చాడో ఆయన మాట్లాడుతున్నాడు. కీర్తనల గ్రంథము 101వ అధ్యాయము 3వ వచనాన్ని చదవగలిగితే ఏమంటున్నాడో చూద్దామండి. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను, భక్తి మార్గము తొలుగు వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. కన్నున్నవాడు వెలుగును చూస్తున్నట్టు, వెలుగును పంచుతున్నట్టు అయితే నువ్వు ఏం చేయాలో తెలుసా? నీ కళ్ళ ముందు జరిగే ఏ దుష్కార్యములో కూడా నీ వంతు సహాయం అనేది ఉండకూడదు. ఆ మార్గంలో నడవకూడదు. ఆ దుష్కార్యములకు దూరముగా ఉండాలి. ఆ కింద మాటలు ఇందాక మనం చదువుకున్న ఆ మాటలు ఏమంటున్నాడంటే అవి నాకు అంటనీయను. అప్పుడప్పుడు మనకు అసహ్యమైనది ఏదైనా కనిపించింది అనుకోండి, దాని దగ్గరికి వెళ్ళి దాన్ని ముట్టుకోవడానికి మన కళ్ళు ఒప్పుకుంటాయా? దాన్ని చూడగానే ముఖం ఒకలా మారిపోతుంటుంది. దాన్ని చూడగానే ఎలాగైనా దీన్ని తప్పించుకుని వెళ్ళాలి, ఎలాగైనా దీన్ని వదిలించుకుని వెళ్ళాలని మన కంటితో దాన్ని చూసి వెంటనే ఆలోచన చేసి దాన్ని దూరం పెట్టి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం కదా. కళ్ళిచ్చింది దేవుడు. ఎందుకంటే ఎక్కడైనా నీకు దుష్కార్యము కనబడుతున్నప్పుడు దాని నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే దూరముగా, కంటితో చూసి దూరంగా, దూరం నుంచి ఏదో ఒక జంతువు మన మీదకి వస్తుంది అనుకోండి, కంటితో చూసి మనం ఏం చేస్తాము? మనం రక్షించుకోవడానికి దూరంగా. ఈరోజు ప్రపంచంలో కూడా నీకు తెలియకుండానే అనేకమైన దుష్కార్యాలు నీ పక్కన జరుగుతున్నాయి. నువ్వు ఏం చేయాలంటే వాటిని చూసి దూరంగా పారిపోవాలంట. బైబిల్ అలాంటి ఒక భక్తుడు ఉన్నాడంట. సొదొమ గొమొర్రా అనబడే 2 చెడిపోయిన పట్టణాల్లో కూడా నీతిమంతుడిగా బ్రతికాడు. అతని కోసం కొత్త నిబంధనలు రాయిస్తూ దేవుడు అంటున్నాడు, అతను పాపపు పట్టణంలో ఉన్నప్పటికీ పాపాన్ని అంటనివ్వకుండా ప్రతిరోజు ఎక్కడ కూర్చునేవాడంటే ఊరి గేట్ దగ్గర కూర్చునేవాడంట. లోపలికి వచ్చే వాళ్ళందరూ అడిగేవారంట, ఏమయ్యా లోతు, మీ ఊరు చాలా బాగుంటుందని విన్నాను, ఏ రోజు నువ్వు ఊరిలోకి ఎందుకు వెళ్ళటం లేదు? ఈ చుట్టుపక్కల ఏ ప్రాంతాల్లో లేని విలాసాలు, ఈ చుట్టుపక్కల ఏ ప్రాంతంలో లేని ఆనందాలు, సుఖాలు అన్నీ మీ ఊరిలో దొరుకుతాయంట కదా, నువ్వెందుకు ఆ ఊరిలోనికి వెళ్ళటం లేదంటే లోతు ఒకటే చెప్పేవాడంట, నా కన్నుల ఎదుట దుష్కార్యము జరిగినప్పుడు నేనేం చేస్తానో తెలుసా? దాని నుంచి దూరముగా
పారిపోతాను. ఎందుకు పారిపోలేదంటే, పారిపోకుండా అక్కడే ఉంటే ఏం జరుగుతుందంటే, పాపానికి ఉన్న లక్షణం ఏంటంటే అది ఆకర్షించి ఏం చేస్తుందంటే తనలోనికి మనల్ని లాగి వేసుకుంటూ, దేవుని వాక్యం ఎలాగైతే ఆకర్షించుకుంటుందో పాపము కూడా అలాగే ఆకర్షించుకుంటుంది. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే, బైబిల్లో దేవుడు దానికోసం చెబుతూ ఏమంటూ ఉన్నాడంటే, పాపము ఎలాంటిది అంటే అది సులువుగా చిక్కులు పెట్టేదంట, అది దొంగ ఊబి లాంటిదంట. దాన్ని దూరం నుంచి చూసే ప్రమాదం అని గుర్తించకుండా అటువైపు గుడ్డివాడి కింద నువ్వు నడిస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావంటే ఆ చిక్కులు పడి దానిలోనికి వెళ్ళిపోతావు, ఆ దొంగ ఊబిలోనికి. దేవుడి అమూల్యమైన కంటిని దేవుడు మనకిచ్చింది వ్యర్థమైనవి చూసి వ్యర్థమైన వాటి అడుగు వేసి చివరిగా వ్యర్థమైనవన్నీ వెళ్ళిపోయే నరకానికి వెళ్ళిపోతావని కాదు. కళ్ళున్నవాడు చూచునుగాక అని బైబిల్లో దేవుడు అనేక సార్లు ఎందుకు మాట్లాడాడంటే, కంటితో ప్రమాదాన్ని పసిగెట్టి, కంటితో పాపాన్ని పసిగెట్టి నువ్వు ఏం చేయాలంటే అది దూరముగా ఉండగానే నీ దారి నువ్వు మార్చుకుంటూ, అది దూరముగా ఉండగానే నీ దారిని మార్చుకోవాలి. దారి మార్చుకోకపోతే ఎక్కడికి వెళ్తావంటే గోతిలోనికి. 4 విషయాలు చెబుతాను. శరీరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు, మనం ఎందుకు వాడుతున్నాము. మొదటిది, శరీరంలో అత్యంత ప్రధానమైన కళ్ళు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ప్రమాదాన్ని చూసి పక్కకు తప్పుకుంటామని ఇచ్చాడు. ప్రమాదాన్ని చూసి కూడా పక్కకు తప్పుకోకుండా ముందుకు వెళ్తున్నావంటే ఆ కంటిని నువ్వు సరిగ్గా ఉపయోగించుకోలేదు. ఆ కంటిని నువ్వు సరిగ్గా ఉపయోగించుకోక చివరికి ఎక్కడికి వెళ్తావంటే పాపమును గోతిలోనికి. ఇక రెండవ విషయానికి కూడా నేను ఆలస్యము చేయకుండా వెళ్తాను. రెండవ విషయము కూడా మనం చదవగలిగితే ఏమంటున్నాడు అంటే, మత్తయి సువార్త 13వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందామండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఈ ప్రజలు, మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఈ ప్రజలు కనులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వల్ల స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు. వారి కళ్ళు ఏమయ్యాయంటే అక్కడ చెబుతున్నాడు, వారి కళ్ళు మూసుకుని పోయాయంట. మానవునికి అత్యంత ప్రధానమైనది మొదటిది కంటి చూపు అయితే రెండవది ఏంటో తెలుసా, వినికిడి. వినికిడి లేకపోతే మనం ఆలోచించగలిగితే, కంటి చూపు లేకపోతే ఎంతైతే దారుణమైన సిచ్యువేషన్ అతను ఫేస్ చేస్తాడో, వినికిడి లేకపోతే కూడా ఏంటి అంటే అతను చాలా ఇబ్బంది పడతాడు. అతనితో పాటు ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ, ఒక చెవిటివానికి మరి అతనితో ట్రావెల్ చేసే కంపానియన్ చూడండి, ఒక చిన్న విషయాన్ని కూడా అతనికి చెప్పడానికి చాలా ఇబ్బంది పడుతూ. అయితే దేవుడు ఈ చెవులిచ్చింది వాక్యము విని మనసు మార్చుకుంటామని కానీ, అక్కడ ఇశ్రాయేలీయులు కానీ ఈనాటి ప్రజలు కానీ వారికి చెవులున్నాయి, చాలా పెద్ద పెద్ద చెవులు ఉన్నాయి, కానీ వాక్యము వినరంట. విన్నా సరే ఏం చేయరంటే గ్రహింపరు. వాక్యం అనగానే వారి చెవులు ఏమైపోతే మందములైపోతే, మందముగా ఉన్న వారి ఆ చెవు సందుల్లోనికి ఏం వెళ్ళటం లేదంటే వాక్యం అనేది వెళ్ళటం లేదు. ఏ వాక్యాన్ని వినడానికైతే మనకు దేవుడు ఈ చెవులను వినికిడి శక్తిని దేవుడు మనకి ఇచ్చాడు, ఆ వాక్యాన్ని వినటం లేదంట. అందుకే కింద మాట్లాడుతున్నారు, ఒకవేళ వారు విన్నప్పటికీ వారు గ్రహింపరు. ఇది ఎలాంటి పరిస్థితి అంటే ప్రమాదం వస్తుందని చూడడమే కాదు, ఒక్కొక్కసారి వినికిడిలో కూడా దేవుడు మనకి వినబడేలా చెబుతూ, నోవాహు కాలంలో ప్రమాదం వస్తుందని వారి కళ్ళ ముందేమీ ప్రమాదం లేదని, కానీ వినికిడి ద్వారా దేవుడు వారికి ఏం చేశాడంటే సువార్త అనేది మళ్ళా 1 గంట 2 గంటలు, వారానికి ఒకసారి 2 సార్లు మాత్రం కాదంటండి, ఎన్ని రోజులు సువార్త జరిగింది అంటే బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు దాదాపు 100 సంవత్సరాలు దేవుడు వారికి ఏం చేయించాడంటే నోవాహు గారి ద్వారా దేవుడు వారికి సువార్త అనేది
అయినప్పటికీ ఆనాటి కాలంలో ఉన్నవారంట వాక్యాన్ని వినలేదంట. కారణం ఏంటంటే వారు ఎవరంటే బలాత్కారులు అంటే దేవుడు చెబితే లేక నోవాహు చెబితే నేనెందుకు. ఈనాటి కాలంలో కూడా వాక్యము వినబడుతున్నప్పటికీ అనేక మంది చెవులలోనికి వెళ్ళినప్పటికీ గ్రహించేవారు ఎంతమంది ఉన్నారంటే చాలా తక్కువ మంది. యేసుక్రీస్తు వారి వెనకాల వేల మంది వెళ్ళిపోతున్నప్పుడు తన శిష్యులు కూడా ఆశ్చర్యపడ్డారంటే ఏంటంటే యేసుకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారా అని వాళ్ళు ఆశ్చర్యపడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారంట, వీరిలో వినేవారు 100 మంది అయితే గ్రహించేవారు పట్టుమని 10 మంది కూడా. కొంతమంది ఆహారం కోసం వచ్చారు, కొంతమంది నుంచి స్వస్థతల కోసం వచ్చారు, కొంతమంది యేసు ఎలా ఉంటాడో చూద్దామని వచ్చారు, మరికొంతమంది ఈ జనాలను చూద్దామని జనాలతో పాటు వచ్చేసారు. కానీ నేను ఇక్కడికి వచ్చింది ఆహారం పెట్టడానికో స్వస్థత చేయడానికో కాదు, ఆకాశమందున్న నా దేవుని మాటలు చెప్పడానికి వచ్చాను. కానీ ఆ మాటలు వినేవారు చాలా కొద్ది మంది. ఆదివారం కూడా చాలా సంఘాల్లో మనం చూస్తే చాలా గొప్ప శబ్దముతో చెబుతున్నప్పటికీ వినే జనాల్లో సగం మంది బాడీ ఇక్కడ ప్రజెంట్ ఉంటుంది, మైండ్ అనేది అంటే హృదయం ఎక్కడెక్కడో తిరుగుతూ. మరికొంతమందికి హృదయం ఇక్కడే ఉంటుంది, శరీరం ఇక్కడే ఉంటుంది, కానీ దాన్ని వినాలనే ఆసక్తి వాళ్ళలో. నిజానికి ఒకసారి స్వార్థ చేస్తేనే మారిపోయిన మొదటి శతాబ్దము వారు ఎక్కడ ఈరోజు 66 గ్రంథాల పరిపూర్ణ దేవుని మాటలు వింటున్నప్పటికీ ప్రతి ఆదివారం వెళ్తున్నా ఇంకా మార్పు రాకుండా బ్రతుకుతున్నా మన బ్రతుకులు ఎక్కడ అంటే చెవులున్నాయి కానీ మనం వినటం లేదు. వినకపోతే ఏం కలగదంటే బైబిల్లో చెబుతున్నాడు, వినటం వల్ల విశ్వాసం కలిగితే వినకపోవటం వల్ల విశ్వాసం అనేది కలగదు. ఈరోజు నీ బ్రతుకును మార్చే మాటలు దేవుడు చెబుతున్నప్పుడు వినడానికి చెవులు ఇచ్చాడు, కానీ మనం దేనికి వాడుతున్నామంటే దేవుని వాక్కులు తప్ప ప్రపంచంలో అన్నిటినీ వినడానికి ఈ చెవులను మనం ఉపయోగిస్తూ. దేవుడు మనకిచ్చిన ఈ చెవులను వాక్యం వినడానికి, వాక్యం వైపు విని దాన్ని గ్రహించడానికి దేవుడు మనకిస్తే ప్రపంచంలో ప్రతిదాన్ని వినడానికి, ప్రపంచంలో ప్రతిదాన్ని చదవడానికి, ప్రపంచంలో ప్రతిదాన్ని మరి మన చెవులలోనికి ఇరికించుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్న మనకి దేవుడు చెబుతున్నాడు, నేను చెవులు ఇచ్చింది ఎందుకైతే నువ్వు అందరి సమస్యలు తెలుసుకుంటావని, లేకపోతే అందరికి సంబంధించిన సీక్రెట్స్ తెలుసుకుంటావని, అందరి కూర్చున్న మరి చాడీలు వింటావని చెప్పి ఈ యొక్క చెవులను దేవుడు మనకి మరి ఎందుకు ఇచ్చాడు? ఈ మంచి చెవులు మనకి ప్రపంచంలో అన్ని జంతువుల కన్నా శ్రేష్టమైన అవయవాలు ఇచ్చాడు కదా, అందులో చెవులు కూడా ఒకటైతే ఈ శ్రేష్టమైన వినికిడి కలిగిన చెవులను దేవుడు పాపములు చేయడానికైతే ఇవ్వలేదు, మరి ఎందుకు ఇచ్చాడు? అదే బైబిల్ గ్రంథంలో చదివితే ఈ చెవులను ఎందుకు ఇచ్చాడో మనం చదివితే సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20-21 వచనాలు చదువుకుందామండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20-21 వచనాలను మనం చదువుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. చూడగలిగితే సామెతల గ్రంథము 4వ అధ్యాయం 20-21 వచనాలు చదవండి. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి ఒగ్గుము, నీ కనుల ఎదుట వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము. పూర్వ దినాల్లో మరి అనేక ప్రాంతాల్లో వర్షం లేనప్పుడంట, ఇప్పుడు ఒకసారి వర్షం పడినప్పుడు వాళ్ళు ఏం చేసేవారంటే అనేక విధములుగా ఆ నీటిని దాచుకోవడానికి వాళ్ళు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసేవారంటే, ఎందుకంటే ఆనాటి కాలంలో కొన్ని ప్రదేశాల్లో నీరు దొరకడం అనేది చాలా కష్టం కాబట్టి ఆ దొరికినప్పుడే దాన్ని చాలా జాగ్రత్తగా దాచుకుంటూ, ఈనాటి కాలంలో కూడా భూమి మీద దొరికే మరి రేరెస్ట్ అనగా చాలా మరి ఎక్కువ చాలా తక్కువగా దొరికే కొన్ని ఖనిజాలు మనం ఏం చేస్తూ ఉంటామంటే చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటూ, ఒక బంగారాన్ని చూడండి లాకర్లో పెట్టుకుంటూ ఉంటాం, ఒక వజ్రాన్ని చూడండి హై సెక్యూరిటీ మధ్యలో దాన్ని తరలిస్తూ ఉంటారు, ఎందుకంటే అది చాలా విలువైనది, దాన్ని కాపాడుకోవడము మన యొక్క బాధ్యత.
ఒక వర్షం పడుతున్నప్పుడు దాన్ని ఎలాగైతే ఒక బకెట్ పెట్టి ఒక గిన్నె పెట్టి ఆ వర్షపు నీటిని ఎలాగైతే నువ్వు కలెక్ట్ చేస్తున్నావో, ఒక బంగారం దొరికినప్పుడు దాన్ని జాగ్రత్తగా నీ దగ్గర ఒక లాకర్లో ఎలాగైతే భద్రపరుచుకుంటున్నావో, వాక్యాన్ని కూడా నీ హృదయంలో అలా భద్రపరుచుకోవాలి. అలా భద్రపరుచుకోవాలంటే నువ్వు దాన్ని క్యాచ్ చేయాలి. దేంతో క్యాచ్ చేయాలంటే నీ చెవులతో వినబడుతున్న ప్రతి మాటలో ఒక అక్షరము పొల్లు కూడా పోకుండా ప్రతి దానిని ఏం చేయాలంటే క్యాచ్ చేసేవాడుగా వినాలి. మాట్లాడడం తర్వాత చాలామంది గొప్పగా మాట్లాడుతూ ఉంటారు, కానీ వినడం అనేది చాలా గొప్ప లక్షణము. వినడం అనేది ఒక తెలివైన వాడు చేసే మొట్టమొదటి వాడు ఏం చేస్తాడో తెలుసా? విని మాట్లాడతాడు. ఎందుకంటే వినడంలో ఏముంటుందంటే అనేక విషయాలు మనం నేర్చుకుంటూ, ఈరోజు లోకంలో జరిగే విషయాల్లో మనము వినే విషయాలు కానివ్వండి, మనము వినే రోజువారీ విషయాలు, కొత్త విషయాలు ఏమి ఉండవండి, మళ్ళీ పాడు చేసే విషయాలే. ఒకరిని కూర్చున్న ఒకరికి సమస్యలు చెబుతున్నప్పుడు కానీ, ఒకరిని కూర్చో ఒకరికి ఒక లేని పూని మాటలు చెబుతున్నప్పుడు కొత్త విషయాలు ఏమీ తెలియవు. మన హృదయాన్ని కలిచివేసే విషయాలు, మన హృదయాన్ని బాధ పెట్టే విషయాలు, అవతలి వ్యక్తి మీద ఒక తప్పు అభిప్రాయాన్ని ఇచ్చే విషయాలు మనకు తెలుస్తాయి. కానీ నిజమైన నీ జీవితాన్ని మార్చే విషయాలు ఎక్కడ వినబడతాయంటే కేవలం వాక్యంలో మాత్రమే. అందుకే ఒకరోజు ఆయన స్వార్థ చేస్తున్నప్పుడంట జనాలు కొండ మీదకి వెళ్ళారు. అందులో ఆసక్తి కలిగిన వారు కొండ మీదకు కూడా లెక్క చేయకుండా ఎందుకు వెళ్ళారంటే ఆయన మాటల్లో ఏముంది అంటే ఆయన మాటలు హృదయంలో భద్రపరుచుకుంటేనంట అదే నీ జీవితానికి ఏంటో తెలుసా? 10,000 కన్నా గొప్పగా. అందుకే జ్ఞాని అయిన వాడు వివేకముతో విని అంట ఆలోచించంట తన పనిని స్టార్ట్ చేస్తూ వినాలి. అందుకే ఒక తల్లి చెబుతుందంట, నా కుమారుడా ఆలకించి, ఎందుకంటే నేను చెప్పేవి ఒక ఆషామషి వ్యక్తి మాటలైతే, ఏ మాట చేతైతే ప్రపంచాన్ని సృష్టించాడో, ఏ మాట చేతైతే ప్రపంచాన్ని రోజు తిప్పుతున్నాడో ఆ వ్యక్తి మాటలను మార్చగలిగిన శక్తి కలిగినవి. ఆ మాటలను నీ యొక్క చెవులతో క్యాచ్ చేసి నీ హృదయంలో వాటిని దాచుకోగలుగుతున్నావా? నీ హృదయంలో వాటిని దాచుకోగలుగుతున్నావా? జాగ్రత్తగా మనసు పెట్టి శ్రద్ధ పెట్టి చెవులు కలిగిన వాడు వినుగాక అని మాట్లాడాడు కదా. ఈరోజు నీకు చెవులు ఉన్నాయి, వినబడుతున్న మాటల్లో ఒక అక్షరము కూడా పోకుండా నీ హృదయంలో నింపుకోగలుగుతున్నావా? సమాజంలో మనుషుల మాటల మీద ఉండే ఆసక్తి దేవుని మాటల మీద కనపరుస్తున్నావా? మొదటిది చూపు కోసం ఆలోచించాము. చూపు దేవుడు వ్యర్థమైన వాటిని చూడడానికి ఇవ్వలేదు, కానీ దూరము నుంచే ప్రమాదాన్ని చూసి పక్కకు తప్పుకుంటావని ఇచ్చాడు. రెండవది ఇప్పుడు మనం మాట్లాడుకున్నది, చెవులను దేవుడు ఎందుకు ఇచ్చాడంటే వ్యర్థమైన వాటిని వింటూ గోతిలో పడతావని కాదు, జాగ్రత్తగా నీ చుట్టుపక్కల వినబడుతున్న దేవుని మాటల్ని ఆలకిస్తూ రాబోయే ప్రమాదాన్ని ముందుగానే విని గ్రహించి దాని నుంచి పక్కకు తప్పుకుంటావని దేవుడికి చెవులను. ఇక మూడో విషయానికి కూడా నేను వెళ్ళిపోతాను. మూడో విషయాన్ని కూడా చూడైతే, మూడో విషయం కూడా ఇదే బైబిల్ గ్రంథంలో మాట్లాడుతున్నాడు. చూడైతే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందామండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం చదవండి. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానీయకుడి. మొదట ప్రధానమైనది కన్ను, చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే ప్రమాదాన్ని చూసి నీకు ముందుగా తెలియచెప్పేది అదే, కాబట్టి కంటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. రెండవది చెవులు, ప్రమాదము దూరముగా ఉండగానే దేవుని మాటల చేత నువ్వు ఎప్పటికప్పుడు అప్రమత్తం అవ్వాలి. అంటే ఆ మాటలు వినబడాలంటే నీ చెవిని చాలా చక్కగా కాపాడుకోవాలి. ఇక మూడవది ఏంటో తెలుసా? మానవ దేహానికి ఒక చుక్కాని లాంటిది. ఒక పడవకి ఎలాగైతే ఒక చుక్కాని ఎలాగైతే దాని దిశను, దాని దారిని నిర్దేశిస్తుందో మానవ దేహానికి కూడా ఒక చుక్కాని ఉందంట.
దాన్ని సరిగ్గా పెంచితే అనేక మందికి క్షేమాభివృద్ధి అవుతుందంట. సరిగ్గా పెంచకపోతే ఏమవుతుందో తెలుసా? ఒక అడవిలో కారు చిచ్చు వలె ఏంటో తెలుసా? అది మన నాలిక దేవుడు మనకిచ్చిన స్వరము. దీంతో 10 మందిని ఆనందింపచేసే మాటలు మనం మాట్లాడచ్చు. ఇదే నాలికతో 10 మందిని బాధ పెట్టే మాటలు కూడా మనం మాట్లాడగలిగే సత్తా ఈ నోటికి. అవసరమైతే బాధలో ఉన్న వారిని బాధ నుంచి బయటకు తీసుకురాగలిగిన సత్తా ఈ మాటలకు ఉంది. అదే బాధలో ఉన్నవాడిని మరింత బాధలోనికి నెట్టే వాడిని గుచ్చివేసే మాటలు కూడా ఈ నోటి నుంచి వచ్చే అవకాశము దేవుడు అంటున్నాడంట. ఈ నాలికను మీరు దేనికోసం మాట్లాడుతున్నారు? క్షేమాభివృద్ధి కోసం. అంటే నువ్వు మాట్లాడితే అవతలి వాడిని కనిపించాలి, వీడు చాలా చక్కగా మాట్లాడతాడు, అతని మాటలు వింటూనే ఉండాలనిపించాలి, అతని మాటలు మన హృదయానికి క్షేమాన్ని కలుగ చేయాలి. అంతేగాని ఏం రాకూడదంటే దుర్భాషలు. చాలామంది చూడండి బయట దుర్భాషలు ఆడుతూ ఉంటారు. బయట దేవుడు మరి వద్దన్న మాటలు ఆ లాంగ్వేజ్ను మాట్లాడుతూ ఉంటారు. మరలా దేవుళ్ళలోనికి రాగానే మరలా హల్లెలూయా అంటారు, మళ్ళీ ఆమేన్ అంటారు, మళ్ళీ పరిశుద్ధమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. దేవుడు అంటున్నాడు మాట్లాడితే పరిశుద్ధమైన మాటలు మాట్లాడాలి, లేకపోతే పూర్తిగా లోకంలో ప్రకటన గ్రంథంలో అంటారు కదా, ఉంటే వెచ్చగానైనా ఉండాలి లేకపోతే చల్లగానైనాను. నీ నోరు మాట్లాడితే మంచిదిగానైనా ఉండాలి, లేకపోతే పూర్తిగా లోకంలో కలిసిపోవాలి. నీ చెడు నోటి నుంచి ఒకరోజు మంచి మాటలు వచ్చిన ఎవరు యాక్సెప్ట్ అనేది, అంతేనా కదా అండి? ఒక పైప్ ఉంది, లేకపోతే ఒక గ్లాస్ ఉంది, దాన్ని మనం ఒకప్పుడు ఏదో ఒక తెలియని పనికి మనం వాడేస్తాం. ఆ గ్లాస్ మంచిది కాదని మనకు తెలిసినప్పుడు అందులో మంచినీళ్ళు వేసుకుని తాగడానికి మనం ఆలోచిస్తామండి. ఎందుకో తెలుసా? ఇది ఒకప్పుడు మంచినీళ్ళు తాగడానికి ఉపయోగించింది కాదు, ఇది ఒక చెడుది. కాబట్టి ఇందులో మంచినీళ్ళు ఉన్నా సరే మనం తాగడానికి వెనకడుగు వేస్తూ మనం అనుకుంటాము లోకంలో దేవుళ్ళే అనుకుంటాం. కానీ లోకంలో అన్ని మాటలు మనం మాట్లాడి వచ్చిన తర్వాత రేపొద్దున ఎవరైనా ఒక వ్యక్తికి నువ్వే సువార్త చెప్పినా వ్యక్తి మారడు. ఎందుకో తెలుసా? ఒకప్పుడు ఈ నోరు, ఇదే నోరు, ఇప్పుడు సువార్త చెబుతున్న ఇదే నోరు ఒకప్పుడు దుర్భాషలు. బైబిల్ సూత్రం కూడా అదే, మంచి చెట్టుకు మంచి ప్రతిఫలాలే వస్తాయంట, చెడు చెట్టుకు చెడు కాయలే. నేను ఒకప్పుడు చెడు చెట్టు అండి, ఆ చెట్టు ఇంకా అలాగే ఉంది కానీ మంచి కాయలు వస్తాయంటే ఎవరు నమ్మరు. ఆ చెట్టు కొట్టివేయబడాలి, కొత్తది నాటబడాలి, కొత్తగా ఎదగాలి, అది ఫలించాలి, అప్పుడు ప్రపంచం నమ్ముతుంది. ఈరోజు నీ నాలిక విషయంలో కూడా అదే జరుగుతుంది. బయట లోకంలో మాట్లాడి దేవుళ్ళలోనికి వచ్చేసి ఒక ఆమేన్ చెబితే అన్నీ మాఫీ అయిపోవడానికి ఇది రుణమాఫీ కాదు. చాలామంది అదే అనుకుంటూ ఉంటారు. బయట ఎన్ని చేసినా దేవుళ్ళలోనికి రాగానే ఒక మంత్రం చెప్పినట్టు ఆమేన్ చెబితే అంతా అయిపోయింది అనుకుంటారు. అంతా అయిపోవడానికి అవేవి కూడా ఆకాశంలో ఉన్న మేఘాలు కాదు. అవేంటో తెలుసా? మన బ్రతుకులో ఉన్న మచ్చలు. కొన్ని మచ్చలు చూడండి, అప్పుడప్పుడు కొన్ని దెబ్బలు తగిలినప్పుడు ఆ మచ్చలు ఏం చేస్తూ ఉంటాయంటే జీవితాంతం అలా ఉండిపోతూనే. ఈరోజు పాపం ఆకాశంలో మేఘమో కాదు, లేకపోతే పేపర్ మీద ఒక గీతలో కాదు, జరిగిపోతే వెళ్ళిపోవడానికి. నువ్వు ఆమేన్ అన్నంత మాత్రం అంతా వెళ్ళిపోదు. మనస్సు మారాలి, నువ్వు దేవుని ఎదుట మరి ఒప్పుకోవాలి, అప్పుడు పోతుంది. అయితే నీ నోటి విషయంలో ఎందుకు నోటి విషయంలో ప్రాముఖ్యంగా చెబుతున్నాడంటే నోరు ఎలాంటిదంటే యాకోబు పత్రికలు అంటూ ఉంటాడు, అది అదురుపడుతూ మాటలు బుల్లెట్ ట్రైన్ కన్నా ఫాస్ట్గా బయటకు రావాలని వచ్చేస్తూ ఉంటాయి, ఆలోచించకుండానే వచ్చేస్తూ ఉంటాయి. వచ్చిన తర్వాత బాధపడడం కన్నా దేవుడు అంటున్నాడు రాకమునిపే జాగ్రత్తగా చూసుకోవాలి. అది బయటకు వచ్చి ఒక వ్యక్తిని బాధ పెట్టి ఆ వ్యక్తి హృదయంలో కలిచివేసే కన్నా అది రాకుండా నీ హృదయంలో దాన్ని సీల్ చేయడమే చాలా గొప్ప. ఒక ప్రమాదకరమైన ఒక జంతువు అరణ్యంలో నుంచి ఊరిలోనికి రాగానే వెంటనే అటవీ శాఖ వాళ్ళు ఏం చేస్తారంటే ఎలాగైనా దాన్ని పట్టుకోవాలని చూస్తుంటారు. ఎందుకంటే పట్టుకోకపోతే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతూ
అందుకే ఎంత వీలైతే అంత తొందరగా దాన్ని పట్టుకోవాలి. ఈరోజు నీ నోటికి కూడా నువ్వేం ఉండాలంటే అదుపు ఉంచుకోవాలి. అంతా అయిపోయిన తర్వాత నాలుక ఖర్చుకోవడం జ్ఞానవంతుడు చేసే పని కాదంట. జ్ఞానవంతుడు మాట్లాడడానికి కూడా ఏం చేస్తాడంటే నిదానిస్తాడు. యాకోబు పత్రికలో అంటూ ఉంటాడు, కోపించుటకును మాట్లాడుటకును నిదానించువాడని. ఎవరి మీద పడితే వారి మీద కోపము చూపించే ఏనుగులం కాదండి. ఏనుగులు అప్పుడప్పుడు కోప్పడుతూ ఉంటాయి. వాటి కళ్ళ ముందు వాటిని మేపిన వాడిని కూడా, వాటి మావటి వాడిని కూడా దాడి చేస్తూ ఉంటాయి. వాటి కోపానికి హద్దు ఉండదు, కారణం ఉండదు. కానీ మనం మనిషి అండి, మనకు ఆలోచన శక్తి ఉంది. నువ్వు మాట్లాడే ముందు, కోప్పడే ముందు ఒకసారి ఆలోచించాలి, నేను సరైన దానికోసమే ఇది చేస్తున్నానా? నాలుకంట దానితో దుర్భాషలాడితే ఎవరి నామానికి అపకీర్తి కలుగుతుంది తెలుసా? దేవుని నామానికి అపకీర్తి కలుగుతూ. ఈరోజు రోడ్డు మీద నువ్వు మాట్లాడిన 10 చెడు మాటలు నీకు చెడ్డ పేరుని ముందు ఎవరికి చెడ్డ పేరుని తీసుకొస్తాయంటే, వీడు సంఘానికి వెళ్తున్నప్పటికీ ఇలాగే మాట్లాడతాడండి, వీడు చర్చికి వెళ్తున్నప్పటికీ వీడి బ్రతుకు ఎంతేనండి. లేరా అలాంటి వారు సమాజంలో? నాలుకను అదుపులో పెట్టుకోవడం చాలా కష్టము. ఆ కష్టమైన దాన్ని సాధించిన వాడే గొప్ప స్థాయికి. అంతేనా కదండి? యేసుక్రీస్తు అంతటి వాడే తన నాలుకకి ఎంతో పవర్ ఉంది, తన మాటకి ఎంతో పవర్ ఉంది. ఒకరోజు ఆయన కళ్ళ ముందున్న పిలాతు అడుగుతున్నాడు, నన్ను ఏమైనా చేయడానికి నీకు అధికారం ఉంది కదా, మరి ఎందుకు చేయటం లేదు? నువ్వు నాకు ఈరోజు అప్పగింపబడ్డావు అనగానే ఒక మాట మాత్రం అంటున్నాడు ఏంటంటే, పైనుంచి నా మీద అధికారం ఇవ్వబడితేనే కానీ నువ్వు ఏమీ చేయలేవని ఒక మాట అన్నాడే కానీ నీకు నా పవర్ చూపిస్తాను, నీకు నా యొక్క పరపతి చూపిస్తానని యేసుక్రీస్తు వారు ఆ మాట కన్నా ఎక్కువగా ఏమైనా మాట్లాడాడా అండి? నీ మాట క్షేమాభివృద్ధిగా ఎప్పుడు ఉంటుందో తెలుసా? మాట్లాడినవి కొద్దివైనా అర్థవంతంగా. చాలామంది చూడండి, గంటలు 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 మాట్లాడుతూనే ఉంటారు. ఎందుకు? వ్యర్థమైనవి తప్పితే ఏది కూడా మాట్లాడినవి కొద్ది మాటలైన నాలుకను కొద్దిసేపు ఉపయోగించిన అది ఎలా ఉండాలంటే అవతలి వాడి బాధను తీసివేసేలా ఉండాలి, అవతలి వాడిని క్షేమానికి తీసుకొచ్చేలా ఉండాలి, అవతలి వాడిని ప్రభువులో నిలబెట్టేలా ఉండాలి, కానీ పడగొట్టేలాగా. ఒక మాట చూపిస్తాను, అసలు నాలుకను దేవుడు ఎలా ఉంచుకోమన్నాడు మన హృదయంలో. ఈ నాలుకను మన దేవుడు ఎలా ఉంచుకోమన్నాడో ఒక మాటను మీ అందరికీ చూపిస్తాను. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందామండి. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదవగలిగితే ఏమంటున్నాడో చూద్దామండి. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకున్నట్టుకి మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. మాటలు ఎలా ఉండాలో తెలుసా? పొదుపుగా, చాలా తక్కువగా. ఉప్పు చూడండి, తక్కువ వేసినా ప్రాబ్లమే, ఎక్కువ వేసినా ఏమి మాట్లాడకపోవడం ప్రాబ్లమే, అతిగా మాట్లాడడం కూడా ప్రాబ్లమే అని అంటున్నాడు. కృపాసహితంగా. ఛాన్స్ వచ్చింది కదా, నోటికి ఎంత వస్తే అంత వాగామనుకోండి, దాని ప్రతిఫలం అనుభవించాల్సిన రోజు కూడా ఒకటి. అంతేనా కదా? ఎవరో ఒక వ్యక్తి అవకాశం దొరికింది కదా అని చెప్పి నోటికి అలిపొచ్చేంత వరకు ఆ వ్యక్తి మీద మనం మాట్లాడితే రేపొద్దున అదే వ్యక్తి సహాయాన్ని వెతుక్కుంటూ వెళ్ళాల్సిన రోజు కూడా. నోటిని అదుపులో పెట్టుకోవాలి. ఉప్పులా ఏం చేయాలంటే కావాల్సినంత, తగినంత మాత్రమే. తక్కువ వేసాం అనుకోండి మాటల్లో రుచి ఉండదు, ఎక్కువ వేస్తాం అనుకోండి మరీ ఉప్పగా వినలేనంత దరిద్రముగా. నీ మాటలు ఎలా ఉండాలి? రుచికరముగా ఉండాలి. కూరకు ఉప్పు ఎలాగైతే రుచినిస్తుందో నీ మాటలు వింటేనే సందర్భం అక్కడితో ఆగిపోవాలి. ఒక చిన్న మాటతో ఆగిపోయే గొడవల్ని చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇది మాట్లాడి అది మాట్లాడి మొత్తం ప్రపంచం అంతా తిప్పి అప్పుడు అలసిపోయి ఇక ఆప్ చేద్దాం అనుకుంటారు. కానీ ప్రారంభంలోనే ఆపేసే అవకాశం వాళ్ళ దగ్గర. అనేక యుద్ధాలు, కత్తుల దగ్గరికి, కర్రల దగ్గరికి, గొడవల దగ్గరికి, కోర్టుల దగ్గరికి వెళ్ళక మునుపు మాటలతో సర్దుబాటు చేసుకుంటే ఆగిపోయే గొడవలు ప్రపంచంలో ఎన్నో. కానీ మనం ఏం చేస్తామంటే మన నోటి బలం చూపిందాం అనుకుంటాం, మన చేతి బలం చూపిందాం అనుకుంటాము. దాని మూల్యం ఎంతంటే ఒక కోర్టుకు వెళ్తే ఒక 15 సంవత్సరాలు, కోర్టుకు వెళ్తే 20 సంవత్సరాలు మాట్లాడి తీల్చుకుంటే అయిపోయేదానికి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఎవరో ఒక వ్యక్తిని మేపడానికి మనం కష్టపడుతూ
మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అతి ఎక్కువగా మాట్లాడకూడదు, అది తక్కువగాను ఉండకూడదు. నీ సందర్భానికి నీకు కావాల్సినంత మాటలు మితభాషగా నువ్వు మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతే నీకు ఏం కూడా ఉంటుందో తెలుసా? గౌరవం కూడా. ఎక్కువ మాట్లాడేవాడు ప్రపంచంలో ఏముండదంటే గౌరవం అనేది. ఎక్కువ కోప్పడేవాడు కోపానికి కూడా వాల్యూ ఉండదు. ఎప్పుడో ఒకసారి కోప్పడతాడు చూడండి, ఆ వ్యక్తికి అందరూ భయపడతారు. కారణం ఏంటంటే అతని కోపానికి ఒక అర్థం ఉంటుంది. అతను ఏ సందర్భంలో పడితే అతను కోపిష్టి కాదు, అతని కోపానికి ఒక అర్థం అనేది. నీ మాటలకు అర్థం ఉండాలి, నీ చేతలకు అర్థం ఉండాలి, నువ్వు చేసే ప్రతి పనికి అర్థం ఉండాలి. ఎలా అంటే అది నువ్వు అదుపులో పెట్టుకున్నప్పుడు మాత్రమే జరిగి. మొదటి కన్ను వ్యర్థమైన వాటిని చూడడానికి దేవుడు ఇవ్వలేదు, కానీ ప్రమాదాన్ని చూసి తప్పుకుంటామని దేవుడు నీకు ఇచ్చాడు. రెండవది చెవులు, చెడు మాటలు వింటావు, చెడు సహవాసాలు చేస్తావని దేవుడు చెవులు ఇవ్వలేదు. దేవుని మాటలు వింటూ దేవుని సహవాసంలో ఉంటూ ప్రమాదం రాబోతుందని నీతో చెప్పినప్పుడు ఆ మాటను ఆలకించి జాగ్రత్తగా ఉంటావని దేవుడు చెవులు ఇచ్చాడు. మూడవది ఏంటో తెలుసా? మన నోరు. దీనితో ప్రపంచాన్ని ఉతికేసే మాటలు మాట్లాడమని దేవుడు నీకు చెప్పలేదు, కానీ కొంతమందిని మార్చే ఒక సందర్భానికి ఉపయోగపడే మాటలు మాట్లాడి అనేక మందిని నీలా ఎలా మారాలి ఇన్స్పైర్ చేయడానికి దేవుడు ఏమి ఇచ్చాడంటే నీకు నోటిని. ఇక నాలుగవ విషయానికి కూడా మనం ఆలస్యం చేయకుండా చెట్టు చివరి విషయానికి వెళ్ళిపోదాం. నాలుగవ విషయానికి మనం వెళ్ళిపోగలిగితే తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందామండి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చాలా ప్రాముఖ్యమైన విషయము. చివరి విషయాన్ని త్వరితముగా మనం చదువుకుందామండి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందరు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయంలో భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టు. మొదటిది చూపు, రెండవది వినికిడి, మూడవది మాట, నాలుగవది ఇవన్నీ కలిపితే వచ్చే కార్యములు. మన చేతి పనులు, లేకపోతే మన మనసు ఆదేశిస్తే మన శరీరం చేసే పనులు, క్రియల కోసం మాట్లాడుతావు. ఎలా ఉండాలి అంటే చాలామంది ఎలా ఉన్నారంటే దేవుడి పేరే పెట్టుకుంటారు, కానీ వాడు బ్రతికి ఎలా ఉందంటే దేవుడు తెలియనట్టే. చాలా చోట్ల మరి మద్యం దుకాణాల దగ్గర కనిపించే వ్యక్తులు ఎవరో తెలుసా? బైబిల్లో ఉండే అబ్రహామే అక్కడ కనబడుతూ ఉంటాడు, బైబిల్లో ఉండే దావీదే అక్కడ కనబడుతూ ఉంటాడు, బైబిల్లో ఉండే యోహానే అక్కడ కనబడుతూ ఉంటాడు. పెట్టుకున్నదేమో బైబిల్లో పేర్లు, చేసే పనులన్నీ అలాంటివంటే సంబంధం లేదన్నట్టుగా, ఎరుగమన్నట్టుగానే అబ్రహాం ఎంత గొప్పాడన్న విషయం వెతికి తెలియదు కాబట్టి ఆ పేరు పెట్టుకుని ఆ పేరుని పాడు చేసే ప్రదేశంలో ఉన్నాడు. దావీదు ఎంత గొప్పవాడో తెలియదు కాబట్టి ఆ పేరు పెట్టుకుని ఆ పేరుని చెడగొట్టే ప్రదేశంలో ఉన్నాడు. యోహాను ఎంత గొప్పవాడో తెలియదు కాబట్టి యోహాను పేరు తీసే ప్రదేశంలో అతను ఉన్నాడు. ఈరోజు నువ్వు ఒక చోట క్రైస్తవుడు అని ఒక పేరు నువ్వు పెట్టుకున్నావంటే దానికి తగిన బ్రతుకు మనలో. చాలామంది అంట దేవుని పేరు పెట్టుకుంటారు, బైబిల్ పట్టుకుంటారు, నేను క్రైస్తవుడిని అంటారు, ప్రార్థన చేస్తారు, మనుషులు కనబడగానే వందనాలు చెబుతారు, కానీ తమ బ్రతుకులు ఎలా ఉన్నాయంటే అక్కడ ఒక భయంకరమైన మాట అంటున్నాడు. దేవుడంటే ఎవరో తెలియనట్టుగా. దేవుడంటే తెలియని వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలుసు కదా. దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎలాగ ఉన్నారు, దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా అలాగే బ్రతుకుతున్నారంట. అక్కడ మాటల్లో అంటున్నాడు, ఏమంటున్నాడంటే మరలా ఒకసారి మనం చదవగలిగితే ఆ మాటలు ఏమంటున్నాడంటే చివరి మాట, ప్రతి సత్కార్య విషయంలో భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టుగా. దేవుని పేరే పెట్టుకుని ఎలా ఉన్న భ్రష్టులు అంటే ఏంటంటే మనకి చలికాలం వచ్చేసరికి వాహనాల్లో మనం వెళ్ళేటప్పుడు ఆ విండ్షీల్డ్ మీద ఏమొచ్చేస్తూ ఉంటుందంటే భయంకరమైన మంచు వచ్చేసి ఎదుట ఏ మార్గం ఉందో మనకు తెలియదు, దాన్ని స్పష్టత లేదు అని మనం మాట్లాడుకుంటాం కదా. ఆత్మీయ జీవితానికి కూడా స్పష్టత లేదంటే దాన్నే భ్రష్టత్వం అని పిలుస్తూ, దేవుడి పేరు పెట్టుకున్న ఒక కుమార్తె దేవుని సంఘంలో లేకుండా ఎక్కడో లోకంలో తిరుగుతుంది అంటే దాని అర్థం ఏంటంటే భ్రష్టురాలుగా. దేవుని పేరు పెట్టుకున్న ఒక కుమారుడు దేవుళ్ళు లేకుండా సమాజంలో తిరుగుతున్నాడంటే వాడు ఎవరంటే దేవుడు చెప్తున్నాడు భ్రష్టుడిగా ఉన్నాడు. వాడి పేరు అర్థమో తెలియదు, వాడు ఎందుకు పుట్టాడో తెలియదు, ఆ పేరు ఎందుకు పెట్టబడిందో తెలియదు, తాను ఎలా బ్రతకాలో కూడా.
ఈరోజు ప్రపంచంలో జరిగేవి అదే. అందుకే ప్రపంచంలో ఉండే అత్యంత ఎక్కువ మంది నేరగాళ్ళు క్రైస్తవుల పేర్లే 40% కనబడుతుంటాయి. కారణం ఏంటంటే వాళ్ళు చాలామందికి ఎలా ఉన్న భ్రష్టులు తమ పేరు ఎందుకు పెట్టారో, ఆ పేరు కలిగిన వ్యక్తి ఎలా జీవించాడో, తాము ఎలా జీవించాలో వాళ్ళకి. ఈరోజు నువ్వెలా ఉండకూడదో తెలుసా? భ్రష్టులమై ఉండకూడదు. ఒక గాడిదని చూడండి, దాని కళ్ళకు గంతలు కట్టిన తర్వాత యజమాని గోతిలోనికి తీసుకెళ్ళినా నూతిలోనికి తీసుకెళ్ళినా అతని వెనకాలే వెళ్తుంది. ఎందుకంటే దానికి భ్రష్టత్వం, దాని కళ్ళకు ఒకటి అడ్డుగా ఉంది, దానికి దారి తెలియదు. కాబట్టి ఈరోజు ఒక గాడిదవు కాదు కదా, నీకు అన్నీ స్పష్టముగా దేవుడు అంటాడు, వాక్యం అందలి మీ కన్నుల్ని నేను అలా ఉంచానంటే స్పష్టముగా. జ్ఞానాన్ని ఇచ్చాడు కదా, తెలివిని ఇచ్చాడు కదా, మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు కదా, ఇన్ని ఇచ్చినా కూడా లోకంలో భ్రష్టుడిగా బ్రతుకుతున్నావంటే మనకన్నా దౌర్భాగ్యుడు ఎవరు కూడా. ఇన్ని ఇచ్చిన తర్వాత, ఇన్ని చేసిన తర్వాత, ఇన్ని నీ జీవితంలో జరిగించిన తర్వాత ఎప్పుడో నేను దేవుడి దగ్గరికి వస్తా అంటే వాడు కూడా ఎవరంటే భ్రష్టుడు కాదా? సంవత్సరానికి ఒకసారి కనబడి, సంవత్సరానికి ఒక మీటింగ్ చేసి, లేకపోతే సంవత్సరానికి ఒకసారి దేవుళ్ళలో ఉండి బయటికి వెళ్ళిపోయేవాడు భ్రష్టుడు కాక ఏమవుతాడండి? భ్రష్టుడు కానివాడు ఎలా ఉంటాడో తెలుసా? తమ బ్రతుకులో ప్రతిరోజు క్రీస్తు వలె బ్రతికి అనేక మందిని రోజు క్రిస్మస్ రోజు, లేకపోతే ఈస్టర్ రోజు, లేకపోతే గుడ్ ఫ్రైడే రోజు క్రీస్తుని చూపించేవాడు క్రైస్తవుడు కాదు. మెడలో సిలువ వేసుకున్నవాడు అంతకన్నా క్రైస్తవుడు కాదు. మెడలో సిలువ లేకపోయినా, ఒంటి మీద తెల్లని వస్త్రాలు లేకపోయినా రోజు క్రైస్తవుడిగా, ప్రారంభంలో చెప్పాను కదా, కళ్ళు విలువైన వాటిని చూస్తూ, చెవులు విలువైన వాటిని వింటూ, నోరు మితముగా మాట్లాడుతూ తన జీవితాన్ని ఎవడైతే గడుపుతాడో, క్రీస్తులో గడుపుతాడో వాడే క్రైస్తవుడు. వాడికి వేషధారణ అవసరం లేదు, వస్త్రధారణ అంతకన్నా అవసరము. మరి ఈరోజు తెల్లని వస్త్రాలు వేసుకుని, సిలువ వేసుకుని అప్పుడప్పుడు సంఘంలో కనిపించే వాళ్ళంతా ఎవరంటే భ్రష్టులేనండి. వాళ్ళకి పరలోకము రాదు. మరి ఎలా ఉండాలి? మన చేతల్ని ఎలా మార్చుకోవాలి? భ్రష్టులుగా కాకుండా మనం ఎలా ఉండాలి? ఒక చివరి మాటను మీ అందరికీ చూపిస్తాను. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం చదవండి. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీరు వచ్చిన చోట భ్రష్టత్వం ఉండకూడదు, మీరు వచ్చిన చోట చీకటి ఉండకూడదు. మీరు వచ్చినప్పుడు వీడు మావాడే అనుకోకూడదు. మిమ్మల్ని చూసిన వెంటనే ఏమనుకోవాలంటే వీడు వేరు, వాడు బ్రతికే విధానం వేరు, వాడు మాట్లాడే విధానం వేరు, వాడు చూసే విధానం వేరు, వాడు వినే విధానం వేరు. వేరుగా ఉండాలి. లోకంలో కలిసిపోతే ఇంకెందుకు బైబిల్, ఇంకెందుకు ఈ భక్తి, ఇంకెందుకు ఈ డిసిప్లిన్? లోకానికి వేరే ఉండమన్నాడంటే లోకులు చూసే విధంగా మన కళ్ళు చూడకూడదు, లోకులు వినే వాటిని మనం వినకూడదు, లోకులు మాట్లాడే విధంగా మనం నోరుండకూడదు. వాళ్ళ భ్రష్టత్వంలో బ్రతికితే మన వెలుగులో. అందుకే అంటున్నాడు ఏంటో తెలుసా? నువ్వు 10 మంది కలిసిన చోట చీకట్లోనికి వెళ్ళి నువ్వు చీకటిగా కలిసిపోకూడదంట. వాళ్ళందరూ ముఖానికి మసి పూసుకున్నారు కదా, నువ్వు పూసుకోకూడదంట. నువ్వేం చేయాలో తెలుసా? నీ ముఖాన్ని చక్కగా ఉంచుకొని వారి చీకట్లో బ్రతికితేనే నీకు దేవుడు వెలిగించాడు కదా. వారు పాపం చేస్తేనే దేవుడు నీకు పరిశుద్ధమైన వెలుగును పంచి నీ బ్రతుకును వెలిగించాడు కదా. దాంతో నువ్వేం చేయాలంటే వెళ్ళి వాళ్ళ దగ్గరికి వాళ్ళు కలిసి ఆరిపేసుకోకూడదు, కానీ అనేక మందిని వెలిగించే విధంగా మన బ్రతుకులు. ఈరోజు చాలామంది క్రైస్తవ సహోదరులు మరి లోక సంబంధమైన ఒక వ్యక్తికి ఇది చేద్దాం అది చేద్దాం, ఒక వ్యక్తి వాక్యం చెప్పే వ్యక్తిని ఇలా చూసుకుందాం, ఇది పెడదాం, ఆహారం ఎక్కడ ఉంచుదాం అని పెట్టే ఆసక్తి బ్రతుకు మీద పెట్టుంటే క్రైస్తవ సమాజం ఎప్పుడో మారిపోయి అంతేనా కదండి? ఒక క్రైస్తవ స్త్రీలు ఒక క్రిస్మస్ రోజు లేకపోతే చర్చికి వెళ్ళే రోజు ఎలాంటి వస్త్రాలు వేసుకోవాలి, ఎలాంటి మ్యాచింగ్లు వేసుకోవాలని వాటి మీద పెట్టిన ఆసక్తి బ్రతుకు మీద పెట్టుంటే బ్రతుకు ఎప్పుడో మారిపోయి.
ఒక పిల్లలు సంవత్సరానికి వచ్చే ఒక క్రిస్మస్ రోజు ఎలాంటి స్కిట్ వేయాలి, ఎలాంటి నాటకం వేయాలి, నాటకాలు వేసుకుంటూ బ్రతుకుతున్నారు. కాబట్టి బ్రతుకలా ఉన్నది. నిజంగా వారు బ్రతుకు మీద ఆసక్తి పెట్టుంటే, దేవుని మాటల మీద ఆసక్తి పెట్టుంటే బ్రతుకు ఎప్పుడో మారిపోయింది. చెప్పాను కదా, సాతాను ఎప్పుడో మన దారి తప్పించేశాడు. దేవుని మాటల తిన్నగా పరలోకానికి నడిపిస్తే మనం ఇది చేస్తేనే పరలోకం వెళ్తావేమో అనుకుంటూ ఎప్పుడో తప్పుదారిలోకి వచ్చేసాము. ఆ తప్పుదారిలోని ఎప్పటి వరకు బ్రతుకుతూ అందము మోసకరము, సౌందర్యము వ్యర్థమన్నాడు కదా. నిజమైన అందం ఎక్కడుంటుందో తెలుసా? మంచిని మాత్రమే చూడగలిగిన కన్నుల్లో ఉంటుంది, మంచిని మాత్రమే వినగలిగిన చెవుల్లో ఉంటుంది, క్షేమాభివృద్ధి కలిగించే మాటలు మాట్లాడే ఆ మాటల్లోనే ఉంటుంది, ఇతరులకు సహాయం చేసి వారి బ్రతుకున వెలుగులు నింపే చేతల్లోనే. ఇలా కాకుండా నువ్వు 2000 రూపాయలు 3000 రూపాయలు చీర కట్టుకున్న దేవుడిని ఇలా అందాన్ని మాయోపాయముల చేత సాతాన్ని నిన్ను మోసం చేసి ఈరోజు నేను ఈ స్థితికి తీసుకొచ్చాడు. నిజమైన క్రైస్తవుడికి వస్త్రధారణ, వేషధారణ కన్నా ఎక్కువగా ఉంటుందో తెలుసా? బ్రతుకు ఎలా బ్రతుకుతున్నాడు, క్యారెక్టర్ ఇంపార్టెంట్ అండి. ఈరోజు మన దేవుడు మన దగ్గర నుంచి చూసేది ఏంటో తెలుసా? క్యారెక్టరే. అనేక మంది బయలు ప్రవక్తలు ఉన్నారు కదా, ఏలియా ఏ రోజు తన క్యారెక్టర్ మార్చుకున్నాడండి? నేను కూడా బయలు వెనకాల వెళ్ళిపోతే నాకు రాని మంచి ప్లేస్ ఇస్తుంది కదా అని చెప్పి ఏ రోజైనా దేవుణ్ణి కానీ క్యారెక్టర్ కానీ మార్చుకున్నాడా? ఈరోజు మనం ఎందుకు మార్చుకుంటున్నాము? ఆదివారం దేవుళ్ళలో ఉంటున్నాము, మిగతా న్యూస్ లోకంలో ఉంటున్నాము. ఈ క్యారెక్టర్ మార్పిడి ఎందుకు? ఈ వేషధారణ, ఈ వస్త్రధారణ మనుషుల్ని మోసం చేయొచ్చేమో, కానీ దేవుణ్ణి మోసము చివరి గోతులోనికి వెళ్ళిపడేది ఎవరో ప్రారంభంలో మాట్లాడుకున్నాం కదా. వెలుగు లేకపోయినా వెలుగున్నట్టుగా నటించేవాడు దారిలో నడవలేక చివరికి ఎక్కడ పడతాడంటే గోతిలోనే పడతాడు. అప్పుడు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నీకు సహాయం కూడా. ఆలోచించండి. కంటిని జాగ్రత్తగా వాడండి, చెవులను జాగ్రత్తగా వాడండి, మాటలు జాగ్రత్తగా వాడండి. టోటల్గా మీ చేతలు అవతలి వానికి వాక్య విషయంలో ఉపయోగపడే విధంగా మీ చేతలు ఉంచుతారని కోరుకుంటూ ఈ చిన్ని మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ చిన్ని అంశాన్ని మనం ముగించుకుందామండి. అందరూ కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, చక్కటి సమయాన్ని సందర్భాన్ని మాకు దయచేస్తాం కొన్నాళ్ళు తండ్రి. ఈరోజు ప్రపంచం అంతా కూడా శరీరాన్ని ఎలా నువ్వు చెప్పని దారిలో వాడుతుందో, కంటిని, వినికిడిని, మాటల్ని, చేతలని ఎలా కలుషితం చేసి సమాజంలో ఇవి దేవుడు కావాలన్నాడని సాతాను చెప్పిన మోసకరమైన మాటలకు లొంగిపోయి ఇప్పటి వరకు అదే భక్తి అనుకుంటూ బ్రతికేస్తున్న ఈ సమాజంలో, భక్తి అంటే మమ్మల్ని మేము కాపాడుకుంటూ 10 మందిని కాపాడేదని, అది గుడ్డిగానో మూఢనమ్మకాలతోనో సంబంధించింది కాదని తెలుసుకున్నాం తండ్రి. మేము చేస్తున్న ఈ భక్తి ద్వారా మేము పరలోకం వైపు అడుగులు వేస్తూ రోజు రోజుకి నీ యందు మేము ఎదగలటకు, క్షేమాభివృద్ధిని కలుగజేసుకోవటకు సహాయం నిర్వహిస్తారని కోరుకుంటాం. మరలా తండ్రి పిలుచుకునే భాగ్యం మా అందరికీ దయచేస్తారని ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చదువుగాని మీ అందరికీ ప్రభుపేట నా వందనాలు.